నాయకులు పనిచేస్తున్నారు. మేము కూడా ప్రతి వార్డు తిరుగుతున్నాం, పల్లె తిరుగుతున్నాం, సమస్యలు తెలుసుకుంటున్నాం. ప్రతి శుక్రవారం ప్రజా దర్బార్ ఏర్పాటు చేస్తున్నాం. ప్రజా దర్బార్ నేను నియోజకవర్గంలో నా ఇంట్లో ఉండి నేను ఇక్కడ అర్జీలు తీసుకోవచ్చు, కానీ ఒక ఊరికి వస్తే ప్రజల సమస్యలు తెలుస్తాయి, వాళ్ళతో నేరుగా మాట్లాడే అవకాశం ఉంటది. ఎందుకంటే నేను కొత్తగా వచ్చాను రాజకీయాల్లో. నేను ప్రచారం చేసేటప్పుడు చాలా మేడం ఎప్పుడో ఎలక్షన్స్ అప్పుడు ఎమ్మెల్యే మాకు కనిపిస్తారు, మళ్ళీ 5 సంవత్సరాల తర్వాత ఎప్పుడైతే వాళ్ళకి ఎలక్షన్స్ ఉంటాయో అప్పుడే వచ్చి మమ్మల్ని నోట్ అడుగుతారు తప్ప మా దగ్గరికి రావట్లేదు, మా సమస్యలు తెలుసుకోవట్లేదు, మాతో మాట్లాడట్లేదని నాకు చాలా మంది చెప్పారు. ఆ రోజే నేను నిర్ణయించుకున్నాను, ప్రతి వార్డుకి వెళ్ళాలి, ప్రతి ఊరికి వెళ్ళాలి, ప్రతి ఒక్కరితో మాట్లాడాలి, ఆ సమస్యలు వాళ్ళ ద్వారానే తెలుసుకొని మనం పరిష్కరించాలని. అందుకనే మార్నింగ్ విత్ ఎమ్మెల్యే కార్యక్రమాన్ని పెట్టుకొని టౌన్లన్నీ కూడా ఒక్కొక్క ఏరియా కూడా తిరుగుతూ వస్తున్నాను. అన్ని ఏరియాలు కవర్ చేస్తాను. అలాగే 1వ తారీఖు పెన్షన్లు ఇచ్చేటప్పుడు కూడా ఏరియా సెలెక్ట్ చేసుకొని అక్కడికి వెళ్ళి వాళ్ళ సమస్యలు తెలుసుకొని పరిష్కరించడానికే ముందెళ్తున్నాం. కాబట్టి మీరందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇంకో విషయం ఏంటంటే, గతంలో మనం తెలుగుదేశాన్ని గెలిపించిన మన చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి పనులు కొంతవరకు మొదలు పెడతారు. ఆ తర్వాత మళ్ళీ వైసీపీ ప్రభుత్వం వస్తుంది. వాళ్ళు ఏవో ఒక మాటలు చెప్పి మిమ్మల్ని మభ్య పెడతారు. మళ్ళీ వైసీపీ కోటేస్తే ఎక్కడున్న స్థలాలు అక్కడే, ఎక్కడున్న అభివృద్ధి అక్కడే ఆగిపోతుంది. ఇప్పుడే వాళ్ళు ఎవరో వచ్చి టిట్కో ఇళ్ల కోసం అడిగారు. గతంలో 2018లో మనకు ఇళ్ళు 70% అయిపోయింది. ఆ రోజు వాళ్ళు అనుకోనుంటే ఆ మిగిలిన 20% పూర్తి చేసి పేదవాళ్ళకి ఇల్లు అందించుండొచ్చు, కానీ అందించలేదు. ఎందుకంటే మంచి పేరు చంద్రబాబు నాయుడు గారికి వస్తుంది, టిట్కో ఇళ్ళు నిర్మించారని. ఒకటే నాయకుడు ఒకటే ఆలోచించాలి, ఎవరు పని చేసినా మనం పేదవాళ్ళకి సహాయపడుతున్నామా లేదా అన్నది మనం ఆలోచించుకోవాలి. అలాంటి నాయకత్వాన్ని మనం బలపరచుకోవాలి, అలాంటి నాయకత్వాన్ని మనం ముందు తీసుకెళ్ళాలి.